నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వేడింది. ఖానాపూర్ మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక మున్సిపల్ చైర్పర్సన్ గా బీజేపీ కార్పొరేటర్ మౌనిక ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ మహమ్మద్ షోయాజ్ ఎన్నికయ్యారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వేడింది. ఖానాపూర్ మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక మున్సిపల్ చైర్పర్సన్ గా బీజేపీ కార్పొరేటర్ మౌనిక ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ మహమ్మద్ షోయాబ్ ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. అత్యాధునిక వసతులతో బద్వేల్లో నిర్మిస్తున్న హైకోర్టు నూతన భవనం పనులు కొనసాగుతుండగా రెండో దశలో భాగంగా న్యాయమూర్తుల క్వార్టర్ల నిర్మాణానికి సీజే సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. Common citizen, the court represents the final door to knock, the last resort. Therefore, it is a great opportunity for me, maybe a lifetime, that my government could initiate the project to build a new high court complex for Telangana. Many governments and chief ministers in the past could have taken up this project, but for some reason it was felt for many governments to undertake this noble task. The new high court will become an icon, a functional lifeline for society and democracy. This will be the platform where poor and weak will come and seeking justice. For the next 100 years, the poor, the weak, the voiceless and oppressed will come to this temple for justice, seeking to be heard and will hope to find justice. We know that the current High Court, a building of great historical significance, was no longer able to physically support the needs of all stakeholders. For this reason, we took this decision to build a new High Court almost immediately after we took charge. Beyond legacy, this building shows my government's view and values of democracy. We believe that all pillars must work collaboratively with mutual respect. My government gives the highest respect for the judiciary. We feel it is the duty of political executive to provide judiciary with best modern facilities to perform to their highest level of capabilities. What we are building here will not only be one of the largest high court buildings in India, but a benchmark of modernity and excellence in public infrastructure. For a common citizen, the court represents the final door to knock, the last resort. Therefore, it is a great opportunity for me,
maybe a lifetime. దేశంలోని పలు ప్రాంతాలలో దాడులకు కుట్ర పన్నిన ఉగ్ర ముఠాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక పోలీసుల సమాచారం ప్రకారం లక్నో, గజియాబాదు తదితర ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ పెద్ద ఎత్తున దాడులు చేయాలని ఈ ముఠా ప్రణాళికలు రచించినట్లు తెలిసింది. అయితే విదేశాల నుంచి నిధులు అందుకుంటున్న ఓ సంస్థ ఈ ముఠాకు సహకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. లక్నో రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే సిగ్నల్ బాక్స్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి ప్రయత్నించిన మిరట్కు చెందిన సాకిబ్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముఠా నెట్వర్క్, విదేశీ లింకులు, ఇతర సహచరులపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నిన ఉగ్ర ముఠాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక పోలీసుల సమాచారం ప్రకారం లక్నో, గజియాబాదు తదితర ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ పెద్ద ఎత్తున దాడులు చేయాలని ఈ ముఠా ప్రణాళికలు రచించినట్లు తెలిసింది. అయితే విదేశాల నుంచి నిధులు అందుకుంటున్న ఓ సంస్థ ఈ ముఠాకు సహకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. లక్నో రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే సిగ్నల్ బాక్స్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి ప్రయత్నించిన మిరట్కు చెందిన సాకిబ్తో పాటు మరో ముగ్గురునైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముఠా నెట్వర్క్, విదేశీ లింకులు, ఇతర సహచరులపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.